ఇవాళ ఈ రాష్ట్రంలో మీకు తెలియంది కాదు, 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి ఆ ప్రభుత్వం ఉద్యోగులకు కానీ లేకపోతే ఇతరత్ర సర్వీసుల్లో ఉన్నవారికి కానీ ఆ రోజున ఎప్పుడు కూడా నెల వచ్చేటప్పటికి జీతం వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూసాం. ఇవాళ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నెల మొదటి తారీఖునే జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. అంతేకాదు వారు చాలా ఊరించారు, లక్షలాది ఉద్యోగాలు అన్నారు, వేల మీద కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ మనం మెగా డిఎస్సిని ప్రకటించాం. ఈ ఎన్నికల నేపథ్యం అయిపోయిన తర్వాత ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిన వెంటనే ఆ మెగా డిఎస్సిని కూడా పూర్తిగా అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మనం పట్టభద్రులకు తెలియజేయాలి. అంతేకాదు ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో దానికి సంబంధించి కూడా మనం ఒక హామీ ఇచ్చాం. అయితే ఇవాళ ఆర్థిక భారం ఉండటం వల్ల దాన్ని వెంటనే అమలు చేయలేమేమో, కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగి భృతి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుందనేటువంటి మాటని ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.